Hi friends, welcome to Shri Tally Tutorials in Telugu YouTube channel. I am Bharati. ఈ రోజు వీడియోలో నేను టాలీ ప్రైమ్లో బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ అంటే ఏంటి, బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ వల్ల మనకి ఏమేమి యూజెస్ ఉంటాయి, టాలీ ప్రైమ్లో బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము, ఎలా క్రియేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియోస్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసేటప్పుడు ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ అవుతుంది. నేను అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని మీరు మిస్ కాకుండా నేర్చుకోవచ్చండి. నేను ఈ శ్రీ టాలీ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్లో నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. ఈ శ్రీ టాలీ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్లో టాలీ కోర్సుకి సంబంధించిన అన్ని వీడియోస్ ఉన్నాయి, టాలీ ప్రైమ్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, జిఎస్టీ వీడియోస్, ఎంఎస్ ఎక్సెల్ వీడియోస్, ఎంఎస్ వర్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో మీరు యూట్యూబ్లోకి వెళ్ళి శ్రీ టాలీ ట్యుటోరియల్స్ అని టైప్ చేసి మీరు వీడియోస్ అన్నీ చూసి నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను ప్రతి ఒక్క టాపిక్ అప్డేట్ చేశాను. బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, batch wise details are used to identify the movement of inventory in batches or lots. ఓకే, మనమైతే ఇప్పుడు టాలీ ప్రైమ్లో స్టాక్ ఐటమ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో నేర్చుకున్నాము. అదేవిధంగా మనం స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసేటప్పుడు వాటికి బ్యాచ్ నెంబరు, లాట్ నెంబర్సు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు ఇవన్నీ సెట్ చేసుకోవడం కోసము మనం బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ అనే చాప్టర్ అనేది యూజ్ చేస్తామండి. సో మీరు ఏదైనా మెడికల్ ఇండస్ట్రీ కానీ పారామెడికల్ ఇండస్ట్రీస్ అంటే మెడికల్ ఇండస్ట్రీస్లో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో కానీ, ఫుడ్ ఇండస్ట్రీస్లో కానీ వర్క్ చేసేటప్పుడు మీకు బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ అనేది బాగా యూజ్ అవుతుందండి. మనం ఇప్పుడు ఏదైనా మార్కెట్కి వెళ్ళి ఏదైనా ఐటెం కొంటే ఫస్ట్ మనము దాని బ్యాక్ సైడ్ చూస్తాము. అంటే ఆ పాకెట్ బ్యాక్ సైడు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంటి, ఎక్స్పైరీ డేట్ ఏంటి, బ్యాచ్ నెంబర్ ఏంటి అని చూసిన తర్వాతనే కొంటాము. సో మనము బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మన స్టాక్ ఐటమ్స్కి ఎక్స్పైరీ డేటు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, బ్యాచ్ నెంబర్స్, లాట్ నెంబర్స్ అనేవి ఎంట్రీ చేసుకోవడానికి బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ అనేది మనం యూజ్ చేస్తామండి. మనం బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ అనేవి యూజ్ చేయడం వల్ల మనకి యూసేజ్ ఏమంటే, మన ఇన్వెంటరీ మూమెంట్ అనేది ఏ బ్యాచ్లో ఎలా జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్లో మనం ఎంత స్టాక్ పెట్టాము, దాంట్లో ఎంత సేల్ చేసాము, క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది అని తెలుసుకోవచ్చు. సపోజ్ మనకి ఒక 10 లాట్స్ ఉన్నాయండి. 8 నెంబర్ లాట్లో ఎంత స్టాక్ ఉంది, ఎంత పర్చేస్ చేసాం, ఎంత సేల్ చేసాం అని ఈజీగా తెలుసుకోవచ్చు. సో బ్యాచెస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేట్స్ కూడా తెలుసుకోవచ్చు అండి. ఏ బ్యాచ్ యొక్క ఎక్స్పైరీ డేట్ తొందరగా అయిపోతుంది, వేటిని మనం త్వరగా సేల్ చేయాలి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ని సెట్ చేసుకోవడానికి మనం బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎక్కువగా దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో యూజ్ చేస్తారు, ఫుడ్ ఇండస్ట్రీస్లో, మెడికల్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారండి. మన దగ్గర ఉండే స్టాక్ని మనం బ్యాచ్ వైజ్ డివైడ్ చేసుకుంటాము. ఆ బ్యాచెస్కి మనము మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేట్స్ అనేది సెట్ చేసుకుంటాము. అప్పుడు మనం సేల్ చేసేటప్పుడు ఏ బ్యాచ్లో స్టాక్ సేల్ చేసాము, ఏ బ్యాచ్లో స్టాక్ అవైలబుల్ ఉందని ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేశాను మీకు. ఈ ఎగ్జాంపుల్ ప్రకారం చూద్దాము. ఇక్కడ చూడండి, ఆన్ 15/6/2021 పర్చేస్డ్ ఏ సారిడన్ 250 నెంబర్స్ అండ్ కోల్డెక్ 300 నెంబర్స్ ఫ్రమ్ గెట్వెల్ ఫార్మసీ కంపెనీ 550 ఈచ్ విత్ బ్యాచ్ నెంబర్ ST101 హ్యావింగ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 156 హ్యావింగ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 15/6 అండి. ఇది హ్యావింగ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 15/6/2021. దిస్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్. సో ఎక్స్పైరీ డేట్ వచ్చి ఎక్స్పైరీ డేట్ అనేది మనము 2028 వరకు సెట్ చేసుకుంటున్నానండి. 2028 ఇలా మనం మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేట్స్ అని ఇచ్చారు. నెక్స్ట్ వాళ్ళు జిఎస్టీ రేట్ కూడా ఇచ్చారు. మనం ఇప్పుడు ఈ ఇన్వాయిస్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అదేవిధంగా ఇక్కడ మనకి సేల్ కూడా ఇచ్చారండి. యూజింగ్ బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ ఇన్ సేల్స్ ఇన్వాయిస్ ఆన్ 22/6/2021 రైజ్ ఏ క్యాష్ సేల్స్ ఇన్వాయిస్ నెంబర్ 200 invoice for 200 numbers of Saridon at 750 from the above. GST rate is 12%. Batch number ST101. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో పర్చేజ్ అండ్ సేల్స్ అనేవి ఈ బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ యూజ్ చేసుకొని బ్యాచ్ నెంబర్స్ ఎలా సెట్ చేసుకోవాలి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్స్ ఎలా సెట్ చేసుకోవాలి, పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలో టాలీ ప్రైమ్లో చూద్దాము. సో టాలీ ప్రైమ్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేసుకొని ఉన్నానండి.
కంపెనీ క్రియేట్ చేసుకొని ఉన్నాను. ఇప్పుడు మనము బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ యూజ్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటో చూద్దాము. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను మీకు టాలీ ప్రైమ్లో కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి అని. సో నెక్స్ట్ ఇప్పుడు F11 ఫీచర్స్ ప్రెస్ చేద్దాం మనం. F11 ఫీచర్స్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి ఇన్వెంటరీ ఫీచర్స్లో ఎనేబుల్ బ్యాచెస్ ఉంది, దీనికి ఎస్ చేసుకోండి. ఎనేబుల్ బ్యాచెస్ ఎస్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూడండి మెయింటైన్ ఎక్స్పైరీ డేట్ ఫర్ బ్యాచెస్, దీనికి కూడా ఎస్ చేసుకోండి. ఎస్ అని ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఈ స్క్రీన్ సేవ్ చేసుకోండి. Ctrl+A ప్రెస్ చేశారంటే స్క్రీన్ అనేది సేవ్ అవుద్ది. స్క్రీన్ సేవ్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ ఐటమ్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. క్రియేట్కి వెళ్దాము. ఇక్కడ చూడండి, సో స్టాక్ ఐటమ్కి వెళ్దాము, క్రియేట్ చేసుకుందాం. మన దగ్గర అయితే శారీ డన్ ఉంది కదా. సో మన దగ్గర ఏ ఐటమ్స్ ఉన్నాయి, శారీ డన్ ఉంది, అండర్ ప్రైమరీ కేటగిరీ నాట్ అప్లికబుల్. ఇవైతే నెంబర్స్ అండి, నెంబరు యూనిట్స్ వచ్చే నెంబర్సు. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనము ఇక్కడ యూనిట్స్ అనేది తీసుకున్న వెంటనే మెయింటైన్ ఇన్ బ్యాచెస్ అనే ఆప్షన్ వస్తుంది, ఎస్ ప్రెస్ చేయండి. ఇక్కడ ట్రాక్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్ ఇవ్వండి. ట్రాక్ డేట్ ఆఫ్ యూజ్ ఎక్స్పైరీ డేట్స్ ఎస్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ మనకి జిఎస్టీ రేట్ కూడా ఉంది కాబట్టి జిఎస్టీ అప్లికబుల్ ఎస్ చేసుకోండి. సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్ చేసుకోండి. సో మీరు స్టాక్ ఐటమ్ క్రియేట్ చేయడానికంటే ముందు మీరు జిఎస్టీ యూజ్ చేయాలనుకుంటే F11 ఫీచర్స్కి వెళ్ళి ఎనేబుల్ జిఎస్టీ ఆప్షన్ కూడా ఎస్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ జిఎస్టీ ఆప్షన్స్ కూడా ఎస్ చేసుకున్నానండి, ఎస్ ప్రెస్ చేయండి. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఐటమ్ నేమ్ ఇవ్వండి, HSN కోడ్ అనేది టైప్ చేసుకోండి. ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ టైప్ ఆన్ వాల్యూ, ట్యాక్సిబుల్ తీసుకోండి, జిఎస్టీ రేట్ 12% అండి. సో గూడ్స్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది నా దగ్గర ఒక 100 ట్యాబ్లెట్స్ ఉన్నాయండి. చూడండి మనం 100 ట్యాబ్లెట్స్ వేయంగానే మనకు ఒక బాక్స్ డిస్ప్లే అవుద్ది. మీరు కానీ గోడౌన్స్ అనేది యూజ్ చేస్తుంటే ఏ గోడౌన్లో ఉన్నది లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాచ్ నెంబర్ వేయండి. మీ దగ్గర 100 ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఏ బ్యాచ్లో ఉన్నాయి? సో A1 బ్యాచ్లో ఉన్నాయండి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వేసుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అయిపోయిన తర్వాత ఎక్స్పైరీ డేట్ వేసుకోండి. నేనైతే 2025 వరకు వేసుకున్నానండి. ఇప్పుడు క్వాంటిటీ, ఇప్పుడు రేట్ అనేది వేసుకోండి 10 రూపీస్. సో ఇలా ఇచ్చిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేసి ఈ స్క్రీన్ సేవ్ చేసుకోండి. నెక్స్ట్ ఐటమ్ అండి కోల్డ్ ఎగ్. ఇక్కడ సేమ్ అండి, యూనిట్స్ వచ్చే నెంబర్సు ఆటోమేటిక్గా మనకి బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ అనేది వస్తాయి, ఎస్ ప్రెస్ చేసుకోండి. ట్రాక్ ఆఫ్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్, ఎక్స్పైరీ డేట్స్ ఎస్ అండి. మనం జిఎస్టీ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి జిఎస్టీ ఫీచర్స్ అనేవి ఎనేబుల్ చేసుకోవాలి. HSN నెంబర్ అనేది తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆన్ వాల్యూ ట్యాక్సిబిలిటీ దగ్గర ట్యాక్సిబుల్ తీసుకోండి, ట్యాక్స్ రేటు 12% అండి. సో ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇప్పుడు నా దగ్గర ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది లేదు, ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. సో ఇలా మనం స్టాక్ ఐటమ్ అనేది క్రియేట్ చేసుకున్నామండి. స్టాక్ ఐటమ్ అనేది క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు నేను గూడ్స్ అనేవి పర్చేస్ చేసి సేల్ చేస్తున్నానండి. సో ఇప్పుడు పర్చేస్ చేసి సేల్ చేసేటప్పుడు మనం లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఆల్టర్కి వెళ్తాను, ఆల్రెడీ లెడ్జర్స్ ఉన్నాయో లేదో చూద్దాము. ఆల్టర్ లెడ్జర్స్ పర్చేస్ అట్ 12% అండి. చూడండి మనమైతే శారిడన్ ట్యాబ్లెట్స్, కోల్డ్ ఎగ్ ట్యాబ్లెట్స్ అనేవి పర్చేస్ చేస్తున్నాము. వాటి ట్యాక్స్ రేటు 12%. పర్చేస్ అట్ 12% లెడ్జర్ ఆల్రెడీ నేను క్రియేట్ చేసుకొని ఉన్నాను. పర్చేస్ అట్ 12 అండర్ పర్చేస్ అకౌంట్, కాస్ట్ సెంటర్స్ ఈజ్ నాట్ అప్లికబుల్. నెక్స్ట్ ఇక్కడ ఈజ్ జిఎస్టీ అప్లికబుల్, నో టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ అండి. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. అలాగే మనం పర్చేస్ లెడ్జర్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నామో వాళ్ళ నేమ్ తీసుకోవాలండి. నేమ్ క్రియేట్ చేద్దాము. క్రియేట్ లెడ్జరు గెట్వెల్ ఫార్మసీ అండి, గెట్వెల్ ఫార్మసీ. సో గెట్వెల్ ఫార్మసీ వీళ్ళు వచ్చి మనకి సండే క్రెడిటార్ అండి, సండే క్రెడిటార్ అవుతారు. సో ఇక్కడ అడ్రస్ కావాల్స్తే మీరు టైప్ చేసేసుకోవచ్చు. ఎంటర్ ప్రెస్ చేసి మీరు రెగ్యులర్ డీలర్ తీసుకోండి, ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసుకోండి. సో ఇప్పుడు గెట్వెల్ ఫార్మసీ లెడ్జర్ క్రియేట్ చేసేసుకున్నాం మనము. నెక్స్ట్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ లెడ్జర్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉన్నాయా లేదో చూద్దాం మనము. ఆల్రెడీ సిజిఎస్టీ లెడ్జర్ అనేది ఉంది. సో ఇప్పుడు ఎస్జిఎస్టీ లెడ్జర్ కూడా చూద్దాము ఉందా లేదా అని. ఆల్రెడీ నేనైతే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ లెడ్జర్ కూడా క్రియేట్ చేసుకున్నాను. చూడండి ఎస్జిఎస్టీ ఇట్స్ కమ్స్ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ జిఎస్టీ, టైప్ ఆఫ్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్ అండి. ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత సేవ్ చేయండి.
ఓకే, ఇప్పుడు పర్చేస్ అండ్ సేల్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాము, స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసుకున్నాము, లెడ్జర్స్ క్రియేట్ చేసుకున్నాము, స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు అకౌంటింగ్ వోచర్కి వెళ్ళండి. ఫస్ట్ పర్చేస్ అండి. మన ఎగ్జాంపుల్లో మనము 250 నెంబర్స్ ఆఫ్ సారిడన్ టాబ్లెట్స్ అనేవి పర్చేస్ చేస్తున్నాము. డేటు, పార్టీ నేమ్ అనేది మెన్షన్ చేసుకోండి, గెట్ వెల్ ఫార్మసీ. సో సేవ్ చేయండి, కంట్రోల్ ఏ. ఇక్కడ ఐటమ్ అనేది తీసుకోవాలి మనము. ఐటమ్ ఇన్వాయిస్ చేస్తున్నాం కాబట్టి ఐటమ్ ఇన్వాయిస్. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ఐటమ్ వచ్చి సారిడన్ అండి. చూడండి రైట్ సైడ్ డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ ట్రాకింగ్ నెంబర్ అడుగుతుంది, నాట్ అప్లికబుల్ అండి. లొకేషన్ తీసుకోండి, గోడౌన్ అనేది ఏదో ఒకటి తీసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మనము బ్యాచ్, ఇక్కడ చూడండి బ్యాచ్ అండ్ లాట్ నెంబర్ అని డిస్ప్లే అవుతుంది. మనము స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఒక న్యూ బ్యాచ్ అనేది A1 బ్యాచ్ క్రియేట్ చేసాము. ఇప్పుడు మీరు గూడ్స్ పర్చేస్ చేస్తున్నారు, ఆ గూడ్స్ని ఈ బ్యాచ్లో యాడ్ చేస్తారా, న్యూ బ్యాచ్ నెంబర్ క్రియేట్ చేస్తారా అని అడుగుతుంది. న్యూ నెంబర్ తీసుకుందాము. న్యూ నెంబర్ వచ్చి మన బ్యాచ్ నెంబర్ ST101 అండి. మన ఎగ్జాంపుల్లో ఉందిగా ST101. ఎంత క్వాంటిటీ పర్చేస్ చేస్తున్నాం, 250 అండి. సో 250, రేట్ వచ్చి 10 రూపీసు. మన పర్చేసింగ్ కాస్ట్ వచ్చి 7.5 రూపీ అండి, 770, 7.5 రూపీ. ఇలా వేసుకుంటాం. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇది కొత్త బ్యాచ్ ST101 అనేది, దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది వోచర్ డేట్ ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోద్ది. మీరు కావాల్సి దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఏ డేట్ ఇద్దాము, 2 జూనే ఇస్తాను. సో ఓకే, ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ అనేది ఇవ్వండి, ఏ డేట్కి ఎక్స్పైరీ అయిపోద్ది డేటు అనేది. నేనైతే 2026 ఇస్తానండి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ అనేది వేసుకున్న తర్వాత 31/3 అండి. కున్న తర్వాత ఎండ్ ఆఫ్ లిస్ట్ చేసేయండి. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. పర్టికులర్స్లో పర్చేజ్ అట్ 12% తీసుకోండి, ఎందుకంటే మనము GST ట్యాక్స్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటాం కాబట్టి. ఇక్కడ క్లాసిఫికేషన్ నేచర్ అని అడుగుతుంది, పర్చేజ్ ట్యాక్సిబుల్ తీసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఐటమ్ తీసుకోండి. నెక్స్ట్ ఐటమ్ మనకైతే కోల్డెక్ ఉంది. సో ఏ బ్రాంచ్ నుంచి పర్చేస్ చేస్తున్నారు, బెంగళూరు బ్రాంచ్. ఇక్కడ ఇంతకుముందు మనకి వేరే బ్యాచెస్ లేవు ఈ ఐటమ్కి. సో మీరైతే న్యూ నెంబర్ తీసుకోవాల్సిందే, బ్యాచ్ నెంబర్ వేయాలి. ఇప్పుడు బ్యాచ్ నెంబర్ అయితే నేను ఫస్ట్ బ్యాచ్ అని వేస్తున్నాను. చూడండి క్వాంటిటీ ఎంత పర్చేస్ చేస్తున్నారు, దీంట్లో 200 పర్చేస్ చేస్తున్నాము. కాస్ట్ ఎంత, పర్చేసింగ్ కాస్ట్ వచ్చి 15 రూపీసు. ఆటోమేటిక్గా డివైడ్ అవుతుంది. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎక్స్పైరీ డేట్ అనేది మీరు వేసుకోవాలి. ఈ బ్యాచ్ యొక్క ఎక్స్పైరీ డేటు 31/3/2027 అండి. ఇలా వేసుకున్నాను. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఎంటర్ ప్రెస్ చేయండి, ఎండ్ ఆఫ్ లిస్ట్. ఇప్పుడు చూడండి మనము స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసేటప్పుడే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేట్ అడుగుతుంది, మనం సెటప్ చేసుకోవాలండి. ఇక్కడైతే మనము ఏం తీసుకోవాలండి, పర్చేజ్ అట్ 12% తీసుకోవాలి. ఇక్కడ తిరిగి మనము పర్చేజ్ ట్యాక్సిబుల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, విత్ ఇన్ ఏ స్టేట్లో చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకుందామండి. ఆల్రెడీ మనము లెడ్జర్స్ క్రియేట్ చేసుకున్నాము, SGST, CGST. ఇలా మనం బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ యూజ్ చేసి పర్చేజ్ ఇన్వాయిస్ అనేది క్రియేట్ చేసుకుంటామండి. ఇప్పుడు సపోజ్ నేను సేల్ చేస్తున్నాను, మనకైతే ఇక్కడ ఎగ్జాంపుల్లో ఇచ్చారు క్యాష్ సేల్స్ అని. సో ఏది ఇచ్చారో చూద్దామా. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లో మనకి క్యాష్ సేల్స్ అనేది ఉంది. అండ్ 22 జూన్ 2021 రేజ్ ఏ క్యాష్ సేల్స్ ఇన్వాయిస్ ఫర్ 200 నెంబర్స్ ఆఫ్ సారిడన్ అట్ 750 ఫ్రమ్ ద బ్యాచ్ నెంబర్ ST101. సో ఇప్పుడు చూద్దాం ఈ సేల్స్ ఇన్వాయిస్ అనేది మనం ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. సేల్స్ తీసుకున్నాము, సేల్స్ ఇన్వాయిస్ నెంబర్ అనేది టైప్ చేయాలి. ఎవరికి సేల్ చేస్తున్నామో వాళ్ళ నేమ్ తీసుకోవాలి. సపోజ్ నేనైతే కొత్త నేమ్ క్రియేట్ చేసుకుందాం, వెంకటేశ్వర మెడికల్స్. వెంకటేశ్వర మెడికల్స్. నేనైతే వెంకటేశ్వర మెడికల్ వాళ్ళకి సేల్ చేస్తున్నాను. వీళ్ళు వచ్చి సండే డెబిటార్స్ అండి, సండే డెబిటార్స్. ఇక్కడ చూడండి డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి, అడ్రస్ ఇవన్నీ వేసుకోండి. ఇక్కడ GST నెంబర్ అడుగుతుంది, వేసుకోండి. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఎవరికి సేల్ చేస్తున్నామో కనుక్కున్నాము. ప్రైస్ లెవెల్స్ నాట్ అప్లికబుల్, నేమ్ ఆఫ్ ఐటమ్ అనేది ఇవ్వండి. ఇప్పుడు సో మనమైతే ఎన్ని ఐటమ్స్ పర్చేస్ చేస్తామో వాటిని సేల్ చేస్తున్నాం. సారిడన్ను వాళ్ళు ఇచ్చేసారండి మనకి బ్యాచ్ నెంబర్, ఏ బ్యాచ్ నెంబర్లో సేల్ చేయాలి అని.
లొకేషన్ బెంగళూరు బ్రాంచ్. ఇక్కడ చూడండి ST101 బ్యాచ్ నుంచి 200 అనేది సేల్ అవుతున్నాయి. సెల్లింగ్ కాస్ట్ వచ్చి 10 రూపీస్ అండి. సో ఇలా ఇచ్చేస్తాము. డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి సేల్స్ అట్ 12% తీసుకోండి. ఇక్కడ సేల్స్ ట్యాక్సిబుల్ తీసేసుకోవాలి. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఉంది కదా, కోల్డ్ ఎగ్ కూడా సేల్ చేస్తున్నాను నేను. చూడండి ఆటోమేటిక్గా ట్యాకింగ్ నెంబర్ అడుగుతుంది, నాట్ అప్లికబుల్ వేసుకోండి. సో ఇక్కడ లొకేషన్ బెంగళూరు బ్రాంచు. సో ఇక్కడ చూడండి ఎన్ని అనేసి డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నేను ఒక 100 ట్యాబ్లెట్స్ పర్చేస్ చేస్తున్నాను. సో 18 రూపీస్ పర్ ట్యాబ్లెట్ కాస్టు. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేసుకుందాం. ఇక్కడైతే మనము సేల్స్ అట్ 12% తీసుకోవాలి. ఇక్కడ సేల్స్ ట్యాక్సిబుల్ అనేది తీసుకోవాలండి. సేల్స్ ట్యాక్సిబుల్ ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేసేయండి. ఇప్పుడైతే ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. సో SGST CGST ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. సో మనకైతే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేసుకుందామండి. మన కంపెనీలో టోటల్ ఎన్ని బ్యాచెస్ ఉన్నాయి, ఏ బ్యాచ్ యొక్క ఎక్స్పైరీ డేట్ అనేది త్వరగా కంప్లీట్ అయిపోయింది, సో ఏది ఇంకా ఉంది అని డీటెయిల్ రిపోర్ట్స్ చెక్ చేసుకోవాలి అంటే డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్కి వెళ్ళండి. డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్లో ఇన్వెంటరీ బుక్స్కి వెళ్ళండి. ఇన్వెంటరీ బుక్స్లో మీకు ఏది కావాలి, ఇప్పుడు స్టాక్ గ్రూప్ సమరీ కావాలా, డైలీ, బ్యాచ్ వైజ్ డీటెయిల్స్. సపోజ్ నేను బ్యాచ్ తీసుకుంటాను, చూడండి ఏ సిస్టమ్ ఏ ఐటమ్ యొక్క బ్యాచ్ కావాలి. సపోజ్ శారిడన్ ట్యాబ్లెట్ యొక్క బ్యాచెస్ డిస్ప్లే అవ్వాలి. చూడండి శారిడన్ ట్యాబ్లెట్ కింద మనము 2 బ్యాచెస్ ఇచ్చాము. ఈచ్ బ్యాచ్లో ఎంత స్టాక్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంటి, ఎక్స్పైరీ డేట్ ఏంటి క్లియర్గా డిస్ప్లే అవుతుంది. చూడండి శారిడన్ A1, సో మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేట్స్, ఓన్లీ ఓపెనింగ్ బ్యాలెన్స్ మాత్రమే ఉంది మనకి ఇక్కడ. సో నెక్స్ట్ 1 అదేవిధంగా బ్యాచ్ తీసుకుందాం, శారిడన్ తీసుకుందాం. ఇప్పుడు ఈ బ్యాచ్ తీసుకుంటాను. సో ఇలా డిస్ప్లే అవుతాయి. ఒక బ్యాచ్లో ఎంత స్టాక్ మూమెంట్ అయింది, ఎంత సేల్ చేసాము అని డిస్ప్లే అవుతుందండి. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇంకొకలాగా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళారంటే స్టాక్ సమరీ తీసేసుకోండి. ఇక్కడ మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో స్టాక్ సమరీకి వెళ్ళారంటే ఇక్కడ మీరు ఏ ఐటెం చూడాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. శారిడను ఇక్కడ చూడండి మనకి శారిడన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మంత్లీ వైజ్ ఓపెన్ అవుతుంది. ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి మనం ఎంత పర్చేస్ చేసాం, ఎంత సేల్ చేసాం ఈజీగా తెలుసుకోవచ్చు కదా. సో ఇప్పుడు తిరిగి నేను బ్యాచెస్ అనేవి చూడాలనుకుంటే డిస్ప్లే ఆల్ రిపోర్ట్స్, డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్కి వెళ్ళండి. డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్లో ఇన్వెంటరీ బుక్స్కి వెళ్ళండి. సో ఇన్వెంటరీ బుక్స్లో బ్యాచ్ వైజ్ తీసుకోండి. బ్యాచ్ వైజ్ తీసుకొని ఇప్పుడు మీరు ఏ ట్యాబ్లెట్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలో ఆ ట్యాబ్లెట్ అనేది మెన్షన్ చేయండి. చూడండి కోల్డ్ ఎగ్. సో ఎంత పర్చేస్ చేసాం ఈ బ్యాచ్లో చూడండి. 1 జూలై 2021 200 పర్చేస్ చేసాం, 100 సేల్ చేసాం, రిమైనింగ్ 1500 ఉన్నాయి మన దగ్గర. ఇలా ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా డిస్ప్లే అవుతుందండి ప్రతి ఒక్క పాయింట్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్ టు దట్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.